తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా అందులో కొందరు మాత్రమే తమదైన విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి ఇదే పద్ధతిని విభిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆయన తన రేంజ్ను పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాను చేశారు. శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా ముందు రోజే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరి మెగా హీరో నటన సూపర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. యుఎస్లో సినిమా ప్రీమియర్స్ చూసిన వారందరూ కూడా ఈ సినిమా అదిరిపోయిందని, సూపర్గా ఉందని తెలియజేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ అలాగే రీనేసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్ గా రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు చేశారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీని ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సాధ్యం కాకపోవడంతో మార్చి 1న ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నారు. అదిరిపోయే స్టోరీతో డిఫరెంట్ యాక్షన్తో రూపొందించారని అంటున్నారు సినిమా చూసిన వారు. రన్ టైం 2 గంటల 4 నిమిషాలు. ముఖ్యంగా ఇందులో ఎయిర్ స్ట్రైక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని, క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందని, మొత్తంగా ఈ చిత్రం దేశభక్తిని రగిల్చేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో అద్భుతంగా నటించారు. పూర్తి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని తప్పక యూత్ చూడాలని అంటున్నారు సినిమా చూసిన వారు. మన ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలతో పాటు మిగిలిన నేవీ, ఆర్మీ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేశారన్న దాన్ని ఈ సినిమాలో అద్భుతంగా దర్శకుడు చూపించారు. ముఖ్యంగా నటన పరంగా వరుణ్ తేజ్ అదరగొట్టేశారనే విషయం కూడా తెలియజేస్తున్నారు. మొత్తంగా ఆపరేషన్ వ్యాలంటైన్ దేశభక్తి చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా అద్భుతమైనటువంటి సాలిడ్ హిట్ కోసం చూస్తూ ఉన్నారు మెగా ప్రిన్స్. తాజాగా ఈ సినిమాతో ఆయన కోరిక నెరవేరుతుందంటున్నారు ఫ్యాన్స్ కూడా. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు వరుణ్. ఈ సినిమా రిజల్ట్ కూడా అంతే పాజిటివ్గా ఉండబోతోందనేది అక్కడ ప్రీమియర్స్ నుంచి ఇలాంటి టాక్ రావడంతో అభిమానులు కూడా ఆనందంలో ఉన్నారు. మొత్తానికి ఈ సినిమాకైతే అక్కడి నుంచి డీసెంట్ టాక్ వస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం నుంచి బొమ్మ పడనుంది. అయితే ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి టాక్ వస్తుందని మెగా ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.